తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆళ్లగడ్డ పాలిటిక్స్ మరోసారి హిట్ ఎక్కాయి. ప్రస్తుత ప్రత్యర్థులు భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏవి సుబ్బారెడ్డికి చెందిన కాంప్లెక్స్ గోడ కూల్చివేత ఇప్పుడు నియోజకవర్గంలో హై టెన్షన్కి దారితీసింది. ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడను టీడీపీ నేతలు జేసీబీలతో కూల్చివేయటం సంచలనంగా మారింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా గోడను ఎలా కూల్చేస్తారు అంటూ ఏవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేత వెనక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హస్తం ఉంది అంటూ ఏవి సుబ్బారెడ్డి నేరుగా ఆరోపణలు చేసినటువంటి విషయం ఉంది. కక్షపూరితంగా ఇది చేస్తూ ఉన్నారు, ఇది కుట్రలో భాగంగా చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. రేపటి నుంచి అఖిల ప్రియ చిట్టా మొత్తం బయట పెడతానని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ విమర్శలు, ప్రతి విమర్శలు, ఒక రాజకీయం పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి కారణమయ్యాయి. మరింత ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరుగుతుంది? ఆ గోడ కూల్చివేయడానికి ప్రధాన కారణం ఏంటి? అఖిల ప్రియ వర్గం ఏం చెప్తోంది? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఆళ్లగడ్డలో టీడీపీ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు అయితే బయటపడడం జరిగింది. ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడ కూల్చి వేయడంతో ఈ వివాదం అయితే నెలకొనడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ ఏదైతే రోడ్డు వైపు కూడా ఉంది, అందులో మున్సిపల్ అధికారులు వచ్చేసి కూల్చడం అయితే జరిగింది. అయితే ఏవి సుబ్బారెడ్డి మటుకు మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూలుస్తారో మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు, ఇది కేవలం కక్ష పూరితంగానే ఇది గోడ కూల్చారు. అలాగే టీడీపీ పార్టీలో, నేను కూడా టీడీపీ పార్టీలో ఉన్నాను. అయితే ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అలాగే తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డి ఇద్దరు దగ్గరుండి కుల్పించారు. ఇది రాజకీయంగా చేస్తున్న నన్ను అనగదొక్కాలంటే నా మీద కక్షపూరితంగానే చేస్తున్నారు, ఇది సహించేది లేదని చెప్పేసి ఏవి సుబ్బారెడ్డి రోడ్డు మీదనే కొంచెం హంగామా అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇటు ఏవి సుబ్బారెడ్డి వర్గం అలాగే అఖిల ప్రియ వర్గం ఇద్దరు కూడా ఎదురు పడుకోకుండా పోలీసులు అయితే అక్కడ ఇద్దరు వర్గాలు కూడా దూరం పంపడం అయితే జరిగింది. ఈ విషయంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొనడం జరిగింది. పోలీసులు అయితే ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి నెలకొనకుండా కూడా వర్గాలంతా అసలు అఖిల ప్రియ చిట్టా మొత్తం బయట పెడతా అంటున్నాడు కదా ఆయన. దీని మీద అఖిల ప్రియ వర్గం ఏమన్నా స్పందించింది, ఏమన్నా మాట్లాడారా? అదే, నేను కూడా టీడీపీ పార్టీలో ఉన్నాను. నేను కూడా టీడీపీ ముఖ్యమైన లీడర్ని, సీనియర్ లీడర్ని. అఖిల ప్రియ ఏం చేస్తుందో, ఏదైతే చికెన్ షాపులు కాకుండా ఇక్కడ ఆళ్లగడ్డలో జరిగే ప్రతిదీ కూడా అఖిల ప్రియ చేసే, ఎమ్మెల్యే అఖిల ప్రియ చేసే ఏవైతే ఉన్నాయో అన్ని నేను చిట్టా మొత్తం విప్పుతాను. ఐక్యం అంటే టీడీపీ పార్టీ అధినేతకి మొత్తం కూడా నేను అఖిల ప్రియ గురించి మొత్తం త్వరలోనే అన్ని కూడా చిట్టా విప్పుతానని చెప్పేసి ఘాటుగా అయితే ఏవి సుబ్బారెడ్డి విమర్శించడం జరిగితే, ఎమ్మెల్యే అఖిల ప్రియ మటుకు ఈ వివాదం గురించి ఏం కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం, ఎలాంటి వివరణ కూడా ఇంకా ఇవ్వలేదు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. థ్యాంక్ యూ కిరణ్. అది ఈ గోడ కూల్చివేతకు సంబంధించి ఏవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను కోటాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమైనా అనుకుంటుందేమో, సమాజ్ చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా? చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గరికి ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆధవిక రాజ్యంలో ఉన్నామా మనము? ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇండ్ల మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటారని అనుకుంటున్నారు.